హాయ్ అండి, అందరికి నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులకు మరో ముఖ్యమైన శుభవార్త రావడం జరిగిందనమాట రాష్ట్ర ప్రభుత్వం నుంచి. దానికి సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది ఈ వీడియోలో వెళ్ళి తెలుసుకుందామండి. ముందే వీడియోస్ ప్రతి ఒక్కరు కూడా వీడియో లైక్ చేయండి. చాలా మంది అయితే వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదండి. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. తోటి బంధుమిత్రులందరూ కూడా వీడియోని షేర్ చేయండి. వివరాలు కనుక వెళ్ళినట్లయితే పెండింగ్ డిఏలు పిఆర్సీ ఇవ్వండి ప్రభుత్వానికి టీఎన్జిఓ వినతి చేయడం జరిగిందనమాట. ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ లో ఉన్న 4 డిఏలను వెంటనే రిలీజ్ చేయాలని టీఎన్జిఓ కేంద్ర సంఘం అధ్యక్షుడు ఇక మన రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరిగిందనమాట. పెండింగ్ లో ఉన్న అన్ని బిల్లులు క్లియర్ చేయాలని ట్రెజరీ డిపార్ట్మెంట్ ద్వారానే బిల్లులను క్లియర్ చేసే పాత విధానాన్ని పునరుద్ధరించాలని కోరడం జరిగిందనమాట. అయితే ఇందులో చూసుకున్నట్లయితే దీనికి 33 జిల్లాల అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, ఇక హైదరాబాద్ సిటీ కేంద్ర సంఘం నేతలు అటెండెంట్ ఇక ఉద్యోగుల సమస్యలపై పలు తీర్మానాలు చేయడం జరిగిందనమాట. ఈ సందర్భంగా అధ్యక్షుడు మాట్లాడుతూ ఇక మెంబర్ల ఉద్యోగులకు 2 సంఘాల నుంచి ప్రతిపాదన తీసుకురావాలని, పిఆర్సీ రిపోర్ట్ను తెప్పించుకొని ధరలకు పెరుగుదల ఆధారంగా 51% ఫిట్మెంట్తో ఇక పిఆర్సీ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరడం జరిగిందనమాట. ఈహెచ్ఎస్ అమలు కాక ఉద్యోగులు పెన్షనర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వెంటనే ఈహెచ్ఎస్ను ప్రకటించాలని విజ్ఞప్తి చేయడం జరిగిందనమాట. కొత్త జిల్లాలకు కేడర్ స్ట్రెంత్ను ప్రకటించాలని, ప్రభుత్వ శాఖల్లో కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగుల రిక్రూట్మెంట్ను రద్దు చేయాలని చెప్పడం జరిగిందనమాట. సో ఫ్రెండ్స్, ఇది ఈ రోజు అప్డేట్ అండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.